వృద్ధాప్యం. ఇది 4 మలుపులు. ఏ మలుపులో ప్రభు పిలుచుకుంటాడో, అయ్యా యవనస్తులారా, నేను ఇంకా యవ్వనుణ్ణి కదా అనుకోవద్దు. బాల్యం అనే మలుపులో పిలుచుకుంటాడో తెలియదు, యవ్వనం అనే మలుపులో పిలుచుకుంటాడో తెలియదు, కౌమారం అనే మలుపులో ప్రభు పిలుచుకుంటాడో తెలియదు, వృద్ధాప్యం అనే మలుపులో మనము పిలువబడతామో తెలియదు. సడన్ గా ఏ మలుపులో మనము మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును కలిగి బ్రతకడానికి ఇష్టపడతారు. మరణం అనేది ఒక గెలుపు. ఈరోజు గెలిచాడు. మరణపు ముళ్ళును విరిచిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన మరణములో నుండి దాటి జీవములోనికి ప్రవేశించాడు. శారీరకంగా అయితే తన దేహము మరణించగలిగిందని, భౌతికంగా మరణము గాని, శారీరకంగా ఎడబాటు కొంచెం గాని తమ్ముడు ప్రభుతో